బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రెండవ రౌండ్కి వచ్చాం. ప్రభుదాస్ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, మంచిది, పరిశీలించుదాం. దేవుడు ఎలా అయ్యాడో చెప్పలేదు, ఎలా అయ్యాడో చెప్పలేదు అన్నారు. ఇలాంటి వాడు దేవుడా అని చెప్పినట్టు దాని అర్థం. పాపి దేవుడు ఎలా అవుతాడని చెప్పాను నేను. దేవుడు కాదని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నాయి. మనిషి దేవుడు ఏంటి, ఈయన దేవుడు అన్నాను అనుకోండి, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారా? కాదు. అద్భుతాలు చేసినంత మాత్రం దేవుళ్ళు కాలేరు. అద్భుతాలు చేయించింది ఆయన, నేను కాదురా బాబు, నాలోనున్న తండ్రే ఇవన్నీ చేసిన, నా అంతటా నేనేమీ చేయట్లేదని చెప్తున్నారు ఆయన. మళ్ళీ అవన్నీ నేనెందుకు చెప్పడం, మీ దగ్గరే ఉంది ఆ గ్రంథం, మీరే చదువుతున్నారు, దానికి మీ దగ్గర ఉన్నాయి రిఫరెన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు కాదు కాదు అని 10 సార్లు చెప్పే కన్నా అసలు ఉన్న దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి ముందు, ఆది నుంచి ఉన్నది. ఒకసారి ఫస్ట్ మీరు మళ్ళీ వీడియో చూస్తున్నప్పుడు చూడండి. ఆది కాండంలో సృష్టించింది యెహోవా తప్ప యేసు కాదు. మీరు ఇందులోకి వెళ్ళి మళ్ళీ క్లారిటీ మిస్ అయిపోతున్నారు. మీరు ఎవరో ఒకడే ఉండాలి, ఆ ఒక్కడు యేసా యెహోవా అన్నదే. యేసు దేవుడు కాదంటే యేసు దేవుడు అనుకోండి, యెహోవా లేడు. మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళి యెహోవా దేవుడు, ఆ యేసే యెహోవాగా వచ్చాను ఇందాక ఒప్పుకున్నారు. మళ్ళీ అది కాదనుకుంటున్నాను. సో అవన్నీ మీకు తెలుసు, కానీ ఎలా అన్నది మీ మనస్సాక్షి తెలుసుకుంటారు. సో మన సబ్జెక్టులోకి వెళ్దాం. యేసు దేవుడు కాదు అని నేను అనేకన్నా ఆ లేఖనాల్లో పరిశీలిద్దామని చెప్తున్నాను. నా నోటితో ఎందుకు, నేను ఇది అవ్వడం ఎందుకు? లేఖనం ఏం చెప్తుంది? ఆయన పాపి అని చెప్తున్నారు. అదే నేను చెప్పాను తప్ప పాపులకి జనకుడు అన్నారు. అంత హార్డ్ డైలాగ్ నేను కొట్టలేను, వాళ్ళు కొట్టారు, యూదులు అన్నారు. ఆ హార్డ్ డైలాగ్ కొట్టి నేనెందుకు ఇది ఇవ్వడం? నువ్వు ఎవరు అంటే పాపులకు జనకుడు, త్రాగుపోతూ తిండిపోతూ అన్నారు. సో అంత హార్డ్ టచ్ నేను ఇవ్వను, నాకు అనవసరం. అది లేఖనమే. ఇంకో విషయం, మనుషుడు ఇచ్చిన బట్టి మనుషుడు ఇచ్చిన బట్టి లేఖనం నెరవేరలేదు. పరిశుద్ధాత్మ వచ్చింది, మళ్ళీ పరిశుద్ధాత్మ ఇచ్చిన బట్టే. మరి ఆ మాట పరిశుద్ధాత్మ శక్తి రాయలేదా? నువ్వు అయ్యా ఈ వంచకుడు అని యేసుని సంబోధించినప్పుడు ఎందుకు అది రాశారు? పరిశుద్ధాత్మ వంచుకుడని రాసే, మరి అది పెట్టరే, వంచుకుడని చెప్పరే. నేను అనాల్సిన అవసరం నాకు లేదు. ఏం బైబిల్ అయితే నమ్మో అదే చెప్తుంది, వంచుకుడు అనేది చెప్తుంది, దేవుడు అనేది చెప్తుంది. అదే మన ఇద్దరి మధ్య వచ్చింది. వంచకుడు దేవుడు ఎలా అయ్యాడా నేను అడుగుతున్నాను, అంతే తప్ప నీ మీద కానీ ఆయన మీద నాకు కోపం లేదు. ఆ పాత్ర మీద, ఆ పాత్ర పోషించే పాత్ర, దానికి పేరు ఏంటంటే దేవుడు అని పేరు తగిలించి అదే వచ్చిన బాధ. ఆయన కుమారుడు అనుకున్నాడు, చాలా ఎక్సలెంట్. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నా, ఆయన దేవుడు కాదని నా నోటితో ఎందుకు? లేఖనంలో ఇటువంటి వ్యక్తి, ఇటువంటి గుణగుణాలు కలిగిన వాడు దేవుడు అవుతాడని మీరు అనుకున్నారు అనుకోండి, అది మీ యొక్క ఉద్దేశం, మీరు చక్కగా దాన్ని ఫాలో అవచ్చు. కాబట్టి ఇటువంటి గుణాలు ఉన్నవాడు దేవుడు అవుతాడండి. వంచకుడు దేవుడు అవుతాడండి వంచకుడు అని నన్ను అనుకో, అది మీ మనసుకు వదిలేస్తున్నాను. యేసు నిజంగా దేవుడైతే, మీరు దేవుడు కాదని చెప్పలేదు ఈసారి నేను చెప్తాను. యేసు నిజంగా దేవుడైతే అబద్ధం ఆడతారా? యేసు అబద్ధం ఆడతారని ఎప్పుడైనా నమ్మారా మీరు? చూద్దాం. దేవుడు అబద్ధం ఆడటకు ఆయన నరుడు కాదు, యేసు నరుడు, అందుకే అబద్ధాలు ఆడుతున్నారు. వచ్చిన చిక్కేడంటే అబద్ధాలు ఆడంటే దేవుడు కాదురా బాబు, వచ్చిన నరుడు, మనిషి నైజమే అబద్ధం. కాబట్టి యేసు ఎక్కడన్నా అబద్ధం ఆడాడో లేదో చూద్దాం ఫస్ట్. అదే లేఖనం. మళ్ళీ ఈ లేఖనం నేను రాసుకొచ్చింది కాదు, పరిశుద్ధాత్మ శక్తి వల్ల రాయబడిన లేఖనం. ఇది తప్పన్నారనుకోండి, అక్కడ తప్పు వస్తుంది. కాబట్టి చూద్దాం, యేసు అబద్ధం ఆడతారా? దేవుడైతే యేసు అబద్ధాలు ఆడతారా? చూద్దాం, అబద్ధం ఆడాడో లేదు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ఏమనుందంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. యేసువారు పలికిన మంచి మాట ఏంటంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఏ స్వరూపం చూడలేదు. ఓకే, విన్నాడో లేదో స్వరం చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 9, 10.
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? అందుకు నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక. స్వరం విన్నాడా, సైకిల్ చేశాడా? మరి వినలేదని, కనపడలేదని, చూడలేదని యేసువారు చెప్తున్నారేంటి? మీరు ఏ కాలం అందయూ అనాది కాలము మొదలుకొని ఏ కాలంలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో వినలేదు అని యేసువారు చెప్తుంటే, ఆదాము గారు ఎవరి స్వరం విన్నాడు? చల్లపూట ఆదాము ఎవరితో మాట్లాడాడు? చర్మపు చొక్కాయి తొడిగించి దేవుడని యెహోవా ఎవరికి తొడిగించాడు? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు, ఇదిగో ప్రభా నీ స్వరం విన్నప్పుడు. మరి యేసుకు తెలియలేదా ఇక్కడ? ఆయన చెప్తున్నారు ఏ కాలం వినలేదంట. ఆదాము అంటే నేను విన్నాను అని సాక్ష్యం ఇచ్చినాడు. చూసేలా చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 22, 23. ఆయన చూసేలా చూద్దాం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలబడను. అప్పుడు అబ్రహాము యెహోవాతో మాట్లాడాడు. అబ్రహాము యెహోవాను చూశాడని చాలా స్పష్టంగా ఉంది. మీరు ఏ కాలం అయినా చూడలేదని యేసు ఎందుకు అబద్ధం చెప్పారు? చూసిన వారు ఉన్నారు, విట్నెస్. ఇది పరిశుద్ధాత్మ లేఖనమే చెప్తుంది. అబ్రహాం చూసినట్టుంది, ఇంకా చాలా చేసినట్టుంది. ఆదికాండం 18:1. మరియు మామ్రేనున్న సింధూర వృక్షంలో అబ్రహాము ఎండవేళ గుడారముల ద్వారమును కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా కనబడ్డాడని చెప్తుంటే ఏ లేఖనం ఆధారం చేసుకుని ఈ విషయం చెప్పాడు? అబద్ధం ఆడేవాడు దేవుడు ఎలా అవుతాడని ప్రశ్నించినాడు. యేసు దేవుడు కాదంటే ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఇది అబద్ధమా కాదా? చూసిన విట్నెస్ అబ్రహాం చెప్తాడు, నేను ఎండవేళ అతన్ని చూశాను, అతనికి అన్నం పెట్టాను. దేవుడు యెహోవా అన్నం తిన్నట్టుంది. మరి మీరు అది గ్రంథంలో చదవలేదా అసలు? చూద్దాం. ఆ తర్వాత 8వ వచనం. ఆ తర్వాత అతను వెన్నను పాలను సిద్ధం చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము చేయించుండగా, దేవుడని యెహోవా భోజనం చేస్తున్నాడంటే యేసు అంటున్నాడు, ఆయన ఎవడు చూడలేదురా బాబు, నాకు తప్ప ఎవడికి తెలియదండి. మరి అబ్రహాము స్వరం విన్నది ఎవరు? నోవాహు ఎవరు స్వరం విన్నారు? వీళ్ళందరూ ఎవరు స్వరం విన్నారు? యేసు స్వరం విన్నాను ఎక్కడ చెప్పలేదు నోవాహు. ఆదాము యేసు స్వరం విన్నాను ఎక్కడ చెప్పలేదు. దేవుడని యెహోవా స్వరం మాత్రం వినప్పుడు యేసు లేడు. బైబిల్ ఒప్పుకోవట్లేదు యేసు ఉన్నాడంటే. ఆదిలో సృష్టింపబడింది నేను ఉన్నాను అని పాత నిబంధనలో ఉండాలి సుమా. యేసును నేను ప్రకటన గ్రంథంలో చూడండి, ఆయన సిగ్నేచర్ చేస్తాడు, యేసును నేను చెప్పినదేమనగా. మరి పాత నిబంధనలు చెప్పలేదే లేఖనం, యేసును నేను చెప్పినదేమనగా యెహోవా నేనే. సో మీరు అర్థం చేసుకోండి. ఆదికాండము 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. యాకోబు దేవుని చూశాడు. ఇది బైబిల్ నమ్మాలి. ఈ విషయంలో బైబిల్ నమ్మాలి. ఎందుకంటే దేవుడు చూడలేదని యేసువారు చెప్పినప్పుడు చూశానని యాకోబు చెప్తాడు. అసలు దేవుడు యుద్ధం చేశానని చెప్తాడు. ఇది బైబిల్ కాదా? ఇది బైబిల్లో ఉన్న వచనం కాదా? ఇది ఎందుకు మీకు అర్థం చేసుకోవట్లేదు? నాకేదో కొన్ని వాక్యాలు కనపడలేదు అంటారు, ఈ వాక్యాలు ఆయనకి కనపడలేదు. సో ఒకరికొకరు మనం అనుకునే కన్నా లేఖనం ఏంటన్నది మనం పరిశీలించాలి. కనపడలేదు, చూడలేదు, స్వరం వినలేదని యేసు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టు అదే బైబిల్ చెప్తుంది. సో ఇంకా చూద్దాం. నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశంలో ఇదే. నోవాహు నీతిమంతుడు, తన తరంలో నిందారహిత ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. సో చాలా విషయాలు ఆయన దేవుణ్ణి చూసినట్టుగా. మరి యేసు ఎందుకు ఈ మాట చెప్పాడు? మీరు ఏ కాలంలో ఎందుకు చూడలేదని ఎలా విట్నెస్ ఇచ్చారు? చూడలేకుండా మోషే ధర్మశాస్త్రాన్ని ఎలా తీసుకొచ్చాడు? మోషేతో మాట్లాడకుండా ధర్మశాస్త్రం ఇచ్చేశాడా స్వరం వినపడకుండా? మోషే మోషే అని ఎలా పిలిచాడు? మరి నాకు తెలియడం కాదు, మీకు నాకు తెలియడం కదా. యేసు వారికి ఏం చేసింది ఇక్కడ? నిర్గమాకాండం 9వ అధ్యాయం 19వ వచనం 19:9. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదను. డైరెక్ట్గా యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాయనా
నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీతో మాట్లాడదాను, మిగతా వాళ్ళకి తెలియదురా బాబు, కాబట్టి నేను నీతో మాట్లాడదాను, కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేది, నా స్వరంతో నీతో మాట్లాడతాను అని చెప్తున్నాడు. మరి మోషే ఎవరి స్వరం విన్నారు? యేసు వారికి తెలియలేదా? ఇలాంటి వాడు ఎలా దేవుడు అవుతాడు? దేవుడు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మీరు చెప్పారు, మంచి క్వాలిటీస్ చెప్పారు, కానీ ఇలాంటి వాడు కాదు. పుట్టేవాడు దేవుడు కాడు. యేసువారు పుట్టారు, పుట్టినవాడు దేవుడు కాదు. సో అదే నిర్గమాకాండం 24:9. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనగలాడు నీలమైన వస్తువు వంటిది ఆకాశమండలంలో చూశారంట. 70 మంది పెద్దలు కూడా చూశారు, ఒక మోషే కాదు. ఇజ్రాయెల్లో 70 మంది పెద్దలు యెహోవాను చూసి ఆయన పాదాల కింద ఏమో కూడా విట్నెస్ ఇస్తుంటే, ఏ కాలమందైనా మీరు ఆయన స్వరం వినలేదు, చూడలేని యేసువారు ఎలా చెప్పారు? ఇది ఈయన ఎలా సత్యవంతుడు అవుతాడు? ఈయన ఎలా దేవుడు అవుతాడు? అబద్ధాలు చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు? నాకు కనపడలే, మీకు కనపడిన లేక నాకు కనపడలేదు, నాకు కనపడి మీకు కనపడదు, కామన్ అది. అందుకే ఈ చర్చ. నువ్వెలా నమ్మేవరా నాయన అంటే, నువ్వెలా నమ్మేవు అంటే అందుకే వచ్చి అక్కడికి. సో అందులో యేసువారు చెప్తే అబద్ధాలు ఆడతారంటే, నిర్గమాకాండం 3:4 దాన్ని నిదానించు చూచుటకు ఎవరు? మోషే కింద చూశాడు, అగ్ని వచ్చింది, అది పొద మండుతుంది కానీ అగ్ని కాదు, అది అంటుకోవట్లేదు. ఏంటని అతను పైకి వెళ్ళాడు. అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోషేతో అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు, మోషే అని పిలవని అతను చిత్తము ప్రభు అనెను. ఇంత స్పష్టంగా మోషే యెహోవాతో మాట్లాడి ఉంటే ఆయన మరి మాట్లాడలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? యేసువారు ఈ విషయంలో ఎందుకు ఇలా రాంగ్గా కోడ్ చేశారు? అది రాంగా? ఒకవేళ అక్కడ ఎవరన్నా వేరొక రకంగా మార్చారా? ఇందులో కూడా ఉండొచ్చు. ఎందుకంటే యేసువారు రాయలేదు, ఇది వచ్చి మత్తయ్య గారు రాశారు, మార్క్ గారు రాశారు, పాత నియమంలో మోషే గారు రాశారు. ఇలా ఉన్నాయి. వీళ్ళు ఏమన్నా మార్చారా యేసు దేవుడి కింద చూపించాలని? చాలా విషయాలు. ఇందాక నేను అడిగిన 45 ప్రశ్నలకి 50 అడగచ్చు మీరు. దాంట్లో ఏముంది? చెప్పలేదు అంటున్నారు. ఆయన కీర్తనలో చూడు, అహరోణం ఆయన అని ఉంది. అహరోణం అవుతాడని ఉండాలా, ఆయన ఉందా? ఏంటి మీరు చదివే బైబిల్? అహరోణం ఆయన వెళ్ళిపోయాడు, నీకు కనపడలేదు, ఎప్పుడు వెళ్ళాడు? ఎవరికి కనపడలేదు. అహరోణం ఆయను అవుతాడు లేదు, అవుతాడంటే ఇదే ప్రవచనం ఇప్పుడు నెరవేరిన దేశీయందు. అవుతాడు కదా ఆయను. ఇదేంటి జరిగిపోయిందని జరిగిన చూపిస్తున్నారు మీరు? తప్పు. అహరోణం ఆయను బోరధ్వనితో, ఈయనక అయిపోయింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, బడును కాదు బడును వచ్చేసాడు. ఇప్పుడు లేఖనం చెప్తున్నావా? నీ ప్రశ్నలు ఏంటో మీరేంటో దాన్ని చదివితే క్షుణ్ణంగా అక్కడే ఉంది. మళ్ళీ నేను చెప్పడం అందుకే అవి సరైన ప్రశ్నలు కాదు. చాలామంది బయట చెప్తారు అసలైన ప్రశ్నలు, అసలైన జవాబు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను చెప్పడం ఎందుకంటే కరెక్ట్ కాదు, అక్కడే ఉంది. చదువు మరీ చదువుంటే అది అర్థమవుద్ది. ఇదిగో కన్యక గర్భవతి, యెషయా ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ప్రవచనం అంతా నెరవేరింది, పేరు పోయింది. ఇదే సగం ఏంటి? నో అతను ఇలా ఈ ప్రవచనాలు ఎలా ఉండవు. ఒక ప్రవక్త పలికితే యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చును, అది 100% నెరవేరాలి. సగం నెరవేరే ప్రవచనం కాదు. మత్తయ్య గారు చెప్తున్నారు అదంతా కాదు, కానీ ఈ ప్రవచనం యేసు పుట్టాడు కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల ఈయనే. యెషయా చెప్పాడు. యెషయా ఎవరి గురించి చెప్పారు? యెషయా చెప్పింది ఈయన కాదు, మత్తయిలో రాశారు యెషయా ప్రవచనం అని. అది యెషయా 8లోనే నెరవేరిపోయింది. యెషయా ఆయనతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, కన్యక యొద్దకు వెళ్ళు, నేను కన్య యొద్దకు పోతిని, ఆమె నాకు కుమారుని ఇచ్చింది. వెళ్ళాడు, కన్య దగ్గరికి వెళ్ళి కుమారుని తెచ్చుకున్నాడు. 8వ చదవండి, నెరవేరిపోయిన ప్రవచనం ఇప్పుడు నెరవేరడం ఏంటి? సో బైబిల్ మీరు బాగా చదవాలి. నాకు తెలియపోవచ్చులేండి, మీ అంత టెక్నాలజీ నాకు లేదు, నాకు తెలియపోవచ్చు. మీరు ఉన్న బైబిల్ మీరు చక్కగా చదువుకోండి. మీరు అడిగిన ప్రశ్నలన్నీ అక్కడక్కడే ఉన్నాయి. నెరవేరిపోయిన ప్రవచనాన్ని తీసుకొచ్చి దానికి సమాధానం చెప్పలేదంటే అది అక్కడే చదవండి కరెక్ట్గా.
కుమారుడు అనుగ్రహింపబడెను వచ్చేసాడు. ఇప్పుడు 2000 ఇప్పుడు కాదు, అప్పుడే చెప్పాడు అనుగ్రహింపబడెను. బడును అంటే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను, బడెను కానీ కాదు. సరే, నిర్గమాకాండం 3:18 వారు నీ మాట విందురు గనుక నీవు ఇజ్రాయేల్లో పెద్దలు ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూచి హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయను, మాకు కనిపించాడు వెళ్ళి చెప్పు. ఐగుప్తు రాజుతో అని యెహోవా చెప్తుంటే యేసు కనపడలేదు అని చెప్తున్నాడు. ఎప్పుడు వినలేదా? ఇదేంటిది? బైబిల్కి వ్యతిరేకమైన మాట ఎలా పలుకుతున్నారు యేసు వారు? ఇలా మాట్లాడేవాడు దేవుడు అవుతాడా? అబద్ధమాడు నేను మాయాస్వరూపిని కాదని యెహోవా చెప్తున్నాడు. ఈయనకి అన్ని భిన్నంగా చెప్తున్నారు. విశ్రాంతం చేయరా బాబు అంటే విశ్రాంతం గారే గొర్రె గుంట్లో పడిపోతే దీవాన్ని అన్నది నేనేం చెప్తాను, తీసుకుంటాను. అది నువ్వు చేయకూడదు. సో లేవియాకాండం 1:1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చును. స్వరంతోనే మాట్లాడతాడు. ఎవడన్నా ఒకరిని పిలిచినప్పుడు స్వరం వినలేదని ఎలా చెప్తున్నాడు యేసువారు? సో ఇది చాలా స్పష్టంగా ఉంది. వినలేదా? మీ మనసులకు చెప్పుకోండి, నా దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ మైండ్కి తెలిసిపోతుంది. సో ఇక్కడ చెప్తుంది అదే లేవియాకాండం 11:1 మరియు యెహోవా మోషేకు అహరోను పిలిచి ఇలాగూ సెలవిచ్చును. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చు. ఎన్నిసార్లు? మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చును. ఉన్నది 10 సార్లు ఉందనుకో, నువ్వు చదివినా పాసిపడ దాసరవే అవుతావు. ఉందిరా నాయన, అది అక్కడే ఉంది, అదే 10 సార్లు చదవా. పనికిరాని పాట నువ్వు పాడినా పనికిరాడు అని అంటావు, నేను పాడినా పనికిరాడు అంటాడు. మళ్ళీ ఇక దండేస్తారా? ఏది కదా. యోహాను సువార్త 8:56 మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూద్దా చెప్పారు. ఈయన ఎందుకు కొట్టున్నారు? ఈయన లేచి ఇప్పుడు నేను అబ్రహాము కంటే ముందున్నాను అనుకో, మనం ఏం చేద్దాం? ఆ రోజు అదే చేశారు. ఎందుకంటే ఒక మనిషి నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాము కంటే ముందున్నాడు, ఎలా యాక్సెప్ట్ చేద్దాం? చేయరు కదా. అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుద్ది, ఇప్పుడు జరిగింది అప్పుడు జరిగింది. సో అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. యోహాను 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నాము వారితో చెప్పిన. యూదులు ఆయన కొట్టమని మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన సూచక్రియలు చూపినందుకు వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొట్టుదని వారిని అడిగిన. అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు కనుకే దేవదోషం చేసినందుకే నేను రాళ్ళతో కొట్టుదును, కానీ మంచి క్రియలు చేసినందుకు నిన్ను స్వస్థ. మా తమ్ముడిని లేపంటే లేపితే నేను ఎందుకు కొడతాను? లేపిన తర్వాత దేవుడిని బోర్డు తగిలించి కొడతాను. నా తమ్ముడు చావుపతులో ఉన్నాడు, లేపమంటే లేపాడు. లేపినంత మాత్రం దేవుడు కాదు, నేను ఒప్పుకోను. దేవుడని యెహోవా నీలో శక్తిని ఆ క్రియ చేయించాడు. అది ఆయనకి గ్రేట్నెస్, ఆయనకి దక్కాలి, నీకు కాదు. నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావు కనుక నేను రాళ్ళతో 1వ శతాబ్దంలోనే తాట తీసుంటే ఇలాగా ప్రతివాడు మనుషుడు దేవుడు అన్నప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకు 1వ శతాబ్దంలో అనలేకపోయారు? అన్నవారిని వాళ్ళు నమ్మని యూదులు అన్నారు. నమ్మనోడు ఇప్పుడు నువ్వు మనం నమ్మేవా? సగమే నమ్మేవు. ఏది నమ్మినా చాలామంది సగం భక్తితోనే ఉన్నారు, అప్పుడు అలాగే ఉన్నారు. ఉన్న పొజిషన్ బట్టి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఇక్కడ ఈ అబద్ధాలు ఆడేవాడు దేవుడు ఎలా అవుతాడు? అబద్ధం ఆడేవాడు దేవుడు కాడు. మనుష్యుడు అబద్ధం ఆడుటకు మనుష్యుడు కాదు దేవుడు. అంటే మనుషుడు అబద్ధాలు ఆడచ్చు, అది మనిషికే చెల్లింది. వక్రీకరించడం అంటే కొత్తగా నేర్పిన విద్య, ఇది వెన్నతో పెట్టిన విద్య వస్తుంది అందరికీ. కొత్తగా నేను తీసేదేముంది? లేఖనాన్ని నేను కొత్తగా వక్రించేదేముంది? యెహోవా యేసు కానీ వక్రించినప్పుడు లేనిది బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది మనకి? తప్పు ఎందుకు మనం అనుకోవడం? మత్తయి సువార్త 12:3-4 ఆయన వారితో ఇట్లేను. ఇంకా పక్కాగా దొరికాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అబద్ధం ఆడుతున్నట్టు. అదేందో చూద్దాం. మత్తయి సువార్త 12:3-4 ఆయన వారితో ఇట్లేను, నాతో కూడా నున్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైను తనతో కూడా ఉన్నవాడని తినకూడని సమూహరపుడు తినడు కదా. విశ్రాంతినం పూట పంట జల్లో పడుతున్న శిష్యులు వెళ్ళి వెన్నులు తుమ్ముతుంటే ఎందుకు చేస్తున్నారు నీ శిష్యులు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే దావీదు తినలేదా సమ్ముకున్న బొట్లు? తప్పే ఉంది ఇందులో అని సమర్థించారు.
మరి లేఖనంలో దావీదు తిన్నాడా? యేసు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడు? ఈయనకి సమస్తము తెలుసా? యేసుకి సమస్తము తెలుసు అని అడిగితే నాకు తెలియదురా బాబు, మీరు అనుకుంటున్నారు, నాకేమీ తెలియదు. ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, నన్ను ఎవడో క్వశ్చన్ చేయకండి. నేను ఇప్పుడు దాకా మీతో సత్యం చెప్పాను అంటున్నాడు. మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? శిష్యులు పిలిచి కొండ దగ్గరికి వెళ్ళేవాడు, నువ్వు అక్కడుండు, నువ్వు ఎక్కడుండు, నేను విడిగా వెళ్తానని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు దాకా మీకు సత్యం చెప్పాను, ఇప్పుడు సత్యం చెప్తున్నాను. మరి ఇందాకదా చెప్పింది ఏంటంటే మీరు సహించలేరు. కాబట్టి సహించలేని మనకెందుకు ఇక్కడ చెప్తున్నాడు. దావీదు తప్పు చేసినప్పుడు సముఖ రోడ్లు తినలేదా, ఆకలి వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి రొట్టెలు అడిగాడు, నాకు ఆకలిగా ఉందని. ఒక వ్యక్తి విశ్రాంతి దినం పూట వెళ్ళి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావంటే దేన్ని కోట్ చేశాడు? యేసుక్రీస్తు దావీదుని కోట్ చేసి చెప్పాడు. మరి దావీదు నిజంగా ఆ రొట్టెలు తిన్నాడా? నిజంగా ఒక్కడెళ్ళి తిన్నాడా? జనంతో వెళ్ళి తినలేదా? నువ్వెందుకు చేస్తున్నావంటే మా వాళ్ళు తింటున్నారంటే దావీదు ఆ రోజు తిన్నాడు, మా వాళ్ళు దావీదు సంతానంతో తిన్నారు అని చెప్తున్నారు. దావీదు తిన్నాడో చూద్దాం. 1 సమూయేలు 21 1-6. అహిమేలెకు వద్దకు వచ్చెను. అయితే అహిమేలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితేవేమని అతన్ని అడుగగా, ఒంటరిగా వచ్చేవేంటాడు. వాళ్ళ జనాలతో వెళ్ళలేదు దావీదు. కానీ యేసు ఇక్కడ కోట్ చేసేది తనతో ఉన్నవారును తినలేదా రొట్టెలు అంటున్నాడు. నువ్వు టిఫిన్లో తినాలి, సద్దన్నాలు తింటాయంటే అవి సముఖ రొట్టెలు ఇంతంత ఉండవు. జనాలందరూ పంచిపెట్టడానికి అవి ఎంత ఉంటాయి అప్పాలి. ఇక్కడ చూడండి, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పనిని ఏదో అది ఎవరికైనా చెప్పవద్దని నేను నా పనివాని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించింది. నీ వద్ద ఏమున్నది? 5 రొట్టెలు కానీ మరేమైనా ఉండినేలా అది నాకిమ్మనేను. నాకు 5 రొట్టెలు చాలు, నాకేమీ అక్కర్లేదు. మరి యేసువారు ఏమి చదివారు? ఏమి చదివి స్టేట్మెంట్ ఇచ్చారు? దావీదు అతనితో ఉన్నవారు తిన్నా అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాజకుడి దగ్గరికి దావీదు సింగిల్ ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే అడుగుతున్నాడు, 5 రొట్టెలు ఎంతమంది తినగలరు? ఒక్కడికే 5 రొట్టెలు ఎంతమంది సైన్యం అంతా తినగలరా? ఆకలిగా ఉన్నది. ఇంకో విషయం చెప్తున్నాడు. యాజకుడు సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు, పనివారు స్త్రీలకు ఎడమగానున్న వారైతే ప్రతిష్టమైన రొట్టెలు కలవని దావీదుతో నేను. పనివారును స్త్రీలకి దూరంగా ఉన్నవాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి తప్ప మరెవరు కాదు. దావీదుకి ఎందుకు చెప్తున్నారు ఇంతకీ స్త్రీల దూరంగా ఉన్నామని? అందుకు దావీదు, నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. ఎలాగిది? దావీదు తనతో ఉన్నవారు యాజకుల వద్దకు వెళ్ళి ఆ రొట్టెలు తీసుకు తినలేదు. మరి యేసువారు ఎందుకు ఈ కోట్ చేశారు? ఇలా చెప్పేవాడు దేవుడు ఎలా అవుతారు? దేవుడు కాదు కాదు కాదని నేను అనడం ఎందుకు? లేఖనం చెప్తా ఇలా చేసేవాడు దేవుడు అవుతాడని మీరు అనుకుంటే దానికి నేను చేసేది ఏమీ లేదు. యేసుని దేవుడు చేశారు. ఎలా చేశారు? మొదటి నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పారు. యేసు దేవుడు ఎలా అయిపోయాడు? ఎక్కడ ఉన్నాడు? ఎలా చేశారంటే స్వయంగా ఆయన చూడండి, ఏదైతే వ్యతిరేకమో, ఏదైతే మొదటి నిబంధనలో పలకల మీద ఏదైతే ఉన్నాయో ఆ ఆజ్ఞ అంటే కమాండ్మెంట్స్, అది వాటికి మించి చేయడానికి లేదు. అవి చెయ్యాలి అంతే, అవి చేయవలసిందే. కట్టడాలు వేరు, విధులు వేరు. ఆజ్ఞ అనేది 100% చేయవలసి, ఇదే చెయ్యాలి. ఏమి చేయాలంటే అందులో చెప్తున్నాడు. మలచిన ద్వితోపదేశకాండం 27:15 మలచిన విగ్రహమునే కానీ పోత పోసిన విగ్రహమునే కానీ చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తులను ఎత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పము. నేను పోత విగ్రహములు కానీ మలచిన విగ్రహములు కానీ చేయకూడదు. ఎక్కడ చేయకూడదు? ఎవడి రూపం చేయకూడదు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకునకూడదంటే యేసు దేవుని చేసి సిలువుకి ఎక్కించి ఆ సిలువు బొమ్మలు పెట్టుకుని యేసు దేవుడు అని తిరుగుతాయి. ఇది బైబిల్కి వ్యతిరేకం కాదా? ఇది శాపగ్రస్తమైన పని కాదా?
సిలువ శాపం మెడలో వేసుకోకండి. సిలువ శాపానికి గుర్తు. నా శ్రమను మోయొద్దురా నాయన, నేను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. కిందోడు చదవరు. ఆ కాడి ఎలా మోయాలో నేను నేర్పుతాను అన్నాడు. ఇంతకీ అది చదవడం మానేసి అది ఒకటే చదువుతారు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, రండి జాగ్రత్తగా నేర్పుతాను. ఎవడో నేర్చుకోవట్లేదు. ఆ ముందులేని తీసుకుని అది చాలు అని చెప్పి సంటలేని తీసుకెళ్తున్నారు. చూడండి యేసు విగ్రహం ఎలా చేశారు చూడండి. నిర్గమకాండం 24లో చెప్పింది. ఇగో నిర్గమకాండం 23, మీరు నన్ను కొలుచు వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకునకూడదు. యోహాను సువార్త 19:20, మీరు వెండినైనా కానీ బంగారం మీద నాకులాగా ఏది ఉండకూడదు. పైన ఆకాశం మంది ఏ రూపము, కింద భూమి ఎందు దేవుడు ఎవరు? రాళ్ళ దేవుడు, రప్పల దేవుడు, చెట్ల దేవుడు, చేవల దేవుడు, అన్ని భూమి కింద ఉండు దేవుడు. మంగాదేవి, గంగాదేవి అందరూ అందులో ఉన్నారు. ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను. యేసు విగ్రహం అయిపోయాడు. ఎలా అయిపోయాడు? యేసు దేవుడు కదా. జీవాధిపతి అని చెప్పారు. జీవాధిపతిని ఎలా చంపేశారు మీరు? దేవుడు నిత్యము ఉండేవాడు అని చెప్పారు ఆయన. మరి నిత్యము ఉండేవాడు సమాధి అబద్ధమా? శిలువ మీద చనిపోయింది అబద్ధమా? మీ జీవాధిపతి చావలేదా? చచ్చిపోవడానికి బైబిల్ చెప్తుంది, ప్రవక్తలందరూ చెప్తున్నారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిన 7 మాటలు ఉన్నాయి. అంటే మరి ఆయన చనిపోలేదని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు నిత్యము జీవించున్నారని మాట అయితే ఆయన చనిపోయింది అబద్ధమే. ఆయన 100% చనిపోవడానికి ఈ బైబిల్ చెప్తుంది. శవమును అప్పగించను, చాలా విషయాలు చెప్తుంది ఆయన చనిపోయాడని. మరి మీరు బతుకున్నాడు, జీవాధిపతిని చంపిదిరి ఎలా సాధ్యమైంది అంటే ఇదన్నీ అబద్ధాలే, చంపడం అబద్ధం. ఇలాంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? ఈ విగ్రహాలు, ఆ విగ్రహాలు శాపగ్రస్తం తప్ప మరొకటి కానే కాదు. ఈ శిలువ ఎక్కడ ఉండాలి తెలుసా? చూడండి యోహాను సువార్త 19:20. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణముకు సమీపమై ఉంది. సిలువలు ఎక్కడ ఉండాలి? సమాధుల తోటిలో ఉండాలి నాయన. ఎక్కడ? కబరస్థానంలో ఉండాలా? సమాధుల తోటిలో ఉండాలి. సిలువ తీసుకొచ్చి మెల్ల వేసుకుని తిరుగుతున్నారు. ఈ విగ్రహానికి సూచన. విగ్రహం చేయకూడదు. పోనీ యేసు దేవుడు అనుకున్నా అది విగ్రహంగా ఉంది, అది కూడా బైబిల్కి వ్యతిరేకమే. ఇలా అబద్ధాలు ఆడి ఇలాంటి విషయాల్లో దేవుడు ఎలా అవుతాడు? చూడండి ద్వితీయోపదేశకాండం 4:16. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమైనను, ఆకాశమందు ఏ రెక్కల గల ఏ పక్షి ప్రతిమైనను, నేల మీద ప్రాకు ఏ పురుగుని ప్రతిమైనను, భూమి కింద ఉండి నీళ్ల యందలి ఏ చేప ప్రతిమైనను, ఆడదే కానీ మొగదే కానీ విగ్రహం చేసుకొనకూడదు. యేసుకు ప్రతిదీ చేసి ఆయన దేవుడు చేశారు. యేసు దేవుడే అయితే చాలా చోట్ల బైబిల్ అంతా అదే చెప్పుండాలి, నేను దేవుణ్ణి, నాకు మొక్కండి అని. వాళ్ళు మొక్కారు, ఒక అభిమానం అది. చిన్నప్పుడు ఆయన పశువుల పాకలో పడుకున్నప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకు మొక్కారు. ఆయన మొక్కమన్నాడు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మనసు నచ్చింది చేశారు. పెద్ద అయినప్పుడు ఎక్కడైనా ఎవడన్నా మొక్కాడా? మొక్కుతారు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? మొక్కుతారు. ఆ బుద్ధిహీనతమని మనం చేయకూడదని, నేను తప్ప వేరొకరు దేవుడు లేదు, యెహోవా వేరు, యేసు వేరు. యేసు దేవుడు కాదు. యేసు దేవుడు అయితే యెహోవా కాదు. ఒకడే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకడే. అతడు సృష్టికర్త సృష్టిని సృష్టించాడే తప్ప సృష్టిలో ఉండి ఒక సృష్టిగా ఉండడు. పరిశుద్ధుడవుడు, స్త్రీ పుట్టినోడు ఎవడో యోబు చెప్పింది అది. మరి యోబు పరిశుద్ధాత్మ కాకుండా ఏ ఆత్మ వచ్చి చెప్పింది? లేఖనం మనిషి ఇచ్చిన బట్టి నెరవేరలేదన్నారు కదా. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ చెప్పింది. కాబట్టి రెండో రౌండ్లో చెప్పవలసిన చాలా ఉంది కానీ సమయం లేదు. మరొకసారి చెప్తున్నా, ఈ ప్రశ్నలు సరైనవి కావు. సరైన పట్టండి ప్రశ్నలు. 100% సమాధానం చెప్తున్నా. మీరు అడిగినవి అన్నీ అక్కడే ఉన్నాయి. మళ్ళీ నేను కొత్తగా టైం వేస్ట్ చెప్పడం ఎందుకు? కాబట్టి నెక్స్ట్ రౌండ్ కలుద్దాం.